బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. వీకెండ్ వచ్చేస్తుంది. రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ మనీ పెంచుకునేందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులు బాగానే కష్టపడ్డారు. అయితే అందరిలో చిన్న టీం ఎక్కువ ప్రైజ్ మనీని గెలవడం విశేషం. ఇక టాస్కుల్లో రెచ్చిపోయిన హౌస్ మేట్స్ ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు సరదా గేమ్ ఆడించారు. ఆ వెంటనే వాళ్ళ ఇంటి నుంచి కొన్ని వస్తువులు తెప్పించి కొందరికి ఇచ్చి మరికొందరికి కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఆశపెట్టి వెనక్కి తీసుకున్నారు. ప్రైజ్ మనీ కోసం ఇచ్చిన పోటీ ముగిసిందని బిగ్ బాస్ ప్రకటించాడు. అంతులేని వీరులు టీం 75,000, అఖండ టీం 1,25,000, కెరటం టీం 2,45,000 సాధించినట్టు వెల్లడించారు. ఇక మూడు టీమ్స్ లో కెరటం టీం సాధించిన డబ్బులని ప్రైజ్ మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్ మనీ 5,45,000కి చేరింది. అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ట్రూట్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. ఈ క్రమంలోనే యష్మి చికెన్ దొంగిలించినట్లుగా ఒప్పుకుంది. సోనియా ఆడపులి వేషం వేస్తుంది. విష్ణుప్రియ పోల్ డాన్స్ చేసింది. నిఖిల్ చీర కట్టుకొని స్టెప్పులు వేశారు. తర్వాత కంటెస్టెంట్స్ కి ఇంటి నుంచి బహుమతులు వచ్చాయని గుడ్ న్యూస్ చెప్పారు. కానీ ఐదుగురికి మాత్రమే గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని మెలిక పెట్టాడు బిగ్ బాస్. ఈ ఐదుగురు ఎవరు అనేది హౌస్ మేట్స్ నిర్ణయించుకోవాలని, ఎవరు గిఫ్ట్స్ పొందాలి, ఎవరు బహుమతి వెనక్కి పంపించాలి అన్నది ఇంటి సభ్యుల చేతిలోనే ఉంది అని చెప్పాడు. మొదటిగా అభయ్ నిఖిల్ గిఫ్ట్ ఇచ్చాడు. మెజారిటీ ఇంటి సభ్యులు అభయ్కి లాలీపాప్ ఇచ్చి సపోర్ట్ చేశారు. దీంతో అతడు తన డాడీ వాచ్ ని అందుకున్నాడు. నైనిక సీతకి బొమ్మలు గిఫ్ట్స్ గా వచ్చాయి. సీత మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు రిలేషన్స్ లో ఉన్నాక అతడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. అతడే ఈ బొమ్మ కొనిచ్చాడు. ఆ బొమ్మ లేకుండా నేనసలు నిద్రపోలేదంటూ ఏడ్చేస్తుంది. కానీ ఇక బిగ్ బాస్ హౌస్ లో నైనిక, విష్ణుప్రియ దొరికారని వాళ్ళతో కబుర్లు చెప్తూ నిద్రపోతున్నానని చెప్పింది. కాబట్టి ఆ బొమ్మ లేకుండా ఉండగలనని నైనికకి గిఫ్ట్ ఇచ్చేయండి అని కోరింది. నైనిక మాట్లాడుతూ ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే ఎన్నో గొడవలు జరుగుతాయి. అలా ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. చాలా సార్లు విడిపోదాము అనుకున్నాము. ఒక హింసాత్మక రిలేషన్ నుంచి బయటకొచ్చాక ఈ వ్యక్తి వల్లే ఆ బాధను మర్చిపోయాను. నేను కొన్ని తప్పులు చేశాను. సారీ కన్నా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు థ్యాంక్యూ అని ఏడ్చేస్తుంది. సీత త్యాగం, హౌస్ మేట్స్ సపోర్టుతో నైనిక తన బొమ్మను గెలుచుకుంది.